హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను మీ అనిత. సమ్మక్క సారలమ్మ జాతరకి వెళ్తున్నాము. మొక్కుబడి ఉంది. లేట్ అయింది. కొన్ని కారణాల వల్ల. అయినా సరే వెళ్దామని బయలుదేరాం. అయితే మేడారం వెళ్ళే దారి మధ్యలో ములుగు జిల్లాలో గట్టమ్మ తల్లి ఆలయం ఉంది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా మర్చిపోయాం. చూసుకోలా. ఈసారి ఎలా మర్చిపోతాం? దిగేసి అక్కడ మొక్కు తీర్చేసుకొని కొబ్బరికాయలు కొట్టి వెళ్దామని దిగాం. అయితే గుడి లోపలికి వెళ్ళాక తెలిసింది ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉందని. ఇది కూడా పోయి దొరలదే అని తెలిసింది. అదొక విచిత్రమైన ఆచారం అనుకుంటా. నమ్మే వాళ్ళకి నమ్మకం అనుకోవచ్చు, లేదంటే మూఢనమ్మకాలు అనుకోవచ్చు. అదొక అక్కడ కంటిన్యూ అవుతుందంట అలా. నాకు కూడా భలే వింతగా అనిపించింది. సరేలే దర్శనం చేసుకొని తర్వాత అదే రోజు చూద్దాంలే అని మొదటైతే దర్శనం చేసుకున్నాను. హ్యాపీ అనిపించింది. అక్కడే గట్టమ్మ తల్లి ఇది చెట్టు కూడా ఉండింది. మనస్ఫూర్తిగా అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. హ్యాపీ, ఫీల్ గుడ్. సమ్మక్క సారక్క తల్లి దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ ఫస్ట్ ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకొని వెళ్ళాలంట. దాని తర్వాత ఇక్కడ ఒక ఆచారం ఉందని చెప్పా కదా ఫస్ట్ మీకు. అక్కడ పక్కన వాళ్ళందరూ అడిగితే ఏం చేస్తున్నారు అడిగితే ఇలా చెప్పారనమాట. 1 రూపీ కాయిన్ కానీ 2 రూపీ కాయిన్ కానీ తీసుకొని మనస్ఫూర్తిగా మన కోరిక ఏదైతే ఉందో అది పంచుకుంటూ అలానే అమ్మవారిని మొక్కుతూ ప్రార్థిస్తూ అలా అలా నిలబెట్టారంట. చూడండి అక్కడ అంతమందికి నిలబడి ఇంకా ట్రై చేస్తా ఉన్నారు అందరూ. ఆ నమ్మకంతో ఎక్కడెక్కడి నుంచో వచ్చి భక్తులందరూ ఇలా ఈ నమ్మకం నిజమవుతుందంటే అలా చాలా మంది వచ్చి అమ్మవారికి మొక్కులు తెచ్చుకుంటున్నారు. వీళ్ళందరూ అంటే నాకు కూడా తెలిసింది. అవునా ఇదేదో బాగుంది, చూద్దాం మన కోరిక తీరుతుందో లేదని నేను కాయిన్ ఎక్కడ ఉందో వెతకొచ్చుకున్నా. అసలు నా దగ్గర కాయిన్స్ కూడా లేవు ఆ టైంలో. చూసి నిదానంగా పెడతా ఉంటే మనకు కొంచెం ఆత్రం ఎక్కువలే కొంచెం. అలా స్లోప్ ఉండే దగ్గర పెట్టానా అందుకే నిలబడట్లేదా అనే తత్వంతో పెడుతున్నా కానీ భక్తితో అయితే పెట్టలేదు ఫస్ట్ టైం. చూసాను చాలా టైం వెయిట్ చేసాం. కుదరలేదండి అసలు, నిలబడలేదు కాయిన్. చూడండి ఆ పక్క ఆమెకి ఎలా భక్తితో పెట్టిందో అలా నిలబడిపోయింది. అరే ఏంటి అనిపించింది నాకు. నిజమే అనిపించింది. అప్పటి వరకు నేను కూడా నమ్మలేదు యాక్చువల్లీ. మళ్ళీ ట్రై చేద్దామని అనిపించింది. ఇలా అపనమ్మకంతో ఏది చేయకూడదని మీకు అందరికీ చెప్తున్నాను. భక్తితో శ్రద్ధతో చేస్తే ఏదైనా కుదురుతుందేమో. మొక్క అనేది మైండ్లో అలానే అనుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తూ పెట్టాలంట. అలా మళ్ళీ సెకండ్ టైం కూడా ఛాన్స్ తీసుకున్నాను. కానీ నాకు అది ఇంపాసిబుల్ అయిపోయింది. అసలు బ్యాలెన్స్ అవ్వలేదు. అది నా కాన్సన్ట్రేషన్ లేకపోవడం లేకపోతే నా కోరిక అలాంటిదో తెలియదు, నిలబడలేదు. కొంతమందికి అయితే అలా ఉండిపోయి మా ఎడిటర్ డిఓపి వాళ్ళకు కూడా నిలబడింది కానీ మనకి అంత సీన్ లేకుండా అయిపోయింది అక్కడ. 1 రూపీ 2 రూపీ అయితే నిలబడలేదు. విచిత్రం ఏంటంటే మాతో వచ్చిన ప్యాసింజర్స్ కి అయితే 5 రూపీ కాయిన్ పెట్టారు. 5 రూపీ నిలబడింది. అక్కడ మళ్ళీ అందరు వచ్చి చెప్పారు 5 రూపీ బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి అది పెట్టకూడదు, అసలు మొక్క కిందే రాదు అని చెప్పారు. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు కూడా చేయొద్దని కూడా కొంచెం వార్నింగ్ కూడా ఇచ్చారు. నేను చుట్టూ తిరిగి మళ్ళీ ఇంకోసారి దర్శనం చేసుకొని ప్రశాంతంగా అక్కడ ఎవరో ఒక ఆవిడకి అమ్మవారు వచ్చారు. ఇంకా బస్ డ్రైవర్ పిలుస్తా ఉన్నాడు హార్న్ కొట్టి. అప్పటికే చాలా టైం అయిందని ఇంకా అమ్మవారికి సెలవు తీసుకొని మళ్ళీ అనుకున్న తిరిగితే మళ్ళీ వస్తాం మేడారంకి గట్టమ్మ దేవాలయం అనుకొని ఇంకా అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు గుర్తొచ్చింది, ఇంత దూరం వచ్చి టెంపుల్ దగ్గర కూర్చోకుండా వెళ్ళకూడదు కదా. కాసేపు రిలాక్స్గా అలా కూర్చొని కొబ్బరికాయను కొట్టి తినేసి ప్రసాదం ఎవరికైనా షేర్ చేసి వెళ్ళాలి కదా. కూర్చొని ఇంకా బయలుదేరాం నెక్స్ట్ మేడారం. సో ఫ్రెండ్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎంకరేజ్ చేయండి. మరిన్ని లాట్స్తో మీ ముందుకు వస్తాను. బాయ్ అందరికీ.